హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞ సాయి కలెక్షన్స్ అండి. తిరుపతి వెళ్ళామన్నాను కదా, ఇక్కడ తిరుపతిలో రూమ్ తీసుకున్నాము. కింద నుంచి నడిచి వెళ్ళడానికి శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాలి కదా, ఇలా ఆటోలో వెళ్తున్నాము. ఇదంతా వెళ్ళే దారిలో అండి, రైల్వే ట్రాక్. ఇది కొంచెం ఫారెస్ట్ టైప్లో ఉంది. అక్కడ వరకు ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన వెళ్దామనేసి వెళ్తున్నాము. సిటీ అవుట్స్కట్స్ అండి, తిరుపతిలోనే శ్రీవారి పాదాలకు వెళ్ళే దారి ఇది. ఇలా ఫ్లైఓవర్ బ్రిడ్జి, కొండలు మొత్తం ఇలా బాగుందండి. అక్కడ వరకు ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి శ్రీవారి పాదాల దగ్గర మెట్లు స్టార్ట్ అవుతుంటాయి కదా, అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి నడిచి వెళ్ళాము. ఇలా ఆటోలో వెళ్తుంటే వ్యూ బాగుందని వీడియో తీశానండి. ఇక్కడ నుంచి దాదాపు తిరుపతి నుంచి 20 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. ఇది శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళడానికి ఆటోలో 20 కిలోమీటర్స్ వరకు ఉందని అన్నారు. మనకు కూడా యాక్చువల్గా తెలియదు, 20 కిలోమీటర్స్ ఉందని అన్నారు. మేము ఆటోలో వెళ్ళిపోయాము అక్కడ వరకు. అక్కడ దర్శనం టికెట్లు దొరుకుతాయనంటే నడిచి వెళ్ళడానికి అక్కడ వరకు వెళ్ళి టికెట్ తీసుకొని నడిచి మెట్లు ఎక్కామండి. మనకు కనిపిస్తుంది చూడండి, కొండ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడానికి మనకి షెడ్ టైప్లో వేస్తారు కదా, అది కూడా కనిపిస్తూ ఉందండి. కొండల మధ్యలో బ్లూ కలరు రేకులు ఉంటాయి కదా, అవి స్టీల్ రేకులతో వేసిన కొండ పైన కనిపిస్తూ ఉంది. అంటే లాంగ్లో ఉంది కదా, క్లారిటీగా లేదు. ఎండ రాకుండా అలా వాటి కింద వెళ్ళొచ్చండి. మనకి ఎండ ఎక్కడ తగలట్లేదు. మెట్ల మీద వెళ్ళే దగ్గర కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.